హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కిష్కింధపురి రేడియో స్టేషన్. ఈ సినిమా గురించి చెప్పేదానికంటే ముందు ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టేయండి, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి, మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబర్ని పెంచండి. సినిమా గురించి మనం మాట్లాడదాం. ఒక్కటే చెప్తున్నా, ప్లీజ్ ప్రతి ఒక్కడు దగ్గరలో ఏ థియేటర్లో సినిమా ఉన్నా కిష్కింధపురి అనే సినిమా టికెట్లు బుక్ చేసుకోండి, థియేటర్లకు వెళ్ళిపోండి, కూర్చుని పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. సినిమా రిలీజ్కి ఒక 4 రోజుల ముందు అనుకుంటా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ 10 minutes, మూవీ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత సినిమాలో ఎవరైనా సినిమా చూస్తుండగా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాగా ఓవర్ చేస్తున్నాడు ఈయన, ఎందుకు ఇలాంటి మాటలు ఇలాంటివి చెప్పి చాలామంది షెడ్కి వెళ్ళిపోయారు, ఎందుకు అవసరమా అని నా ఇన్నర్ ఫీలింగ్. సీరియస్గా చెప్తున్నా, నేను సినిమాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ 10 minutes అనేది పక్కన పెట్టేయండి, ఆఫ్టర్ 5 minutes నేను మైండ్ అంతా ఫిక్స్ అయిపోయి బ్లాంక్ అయిపోయి ఒక్కసారిగా బిగిసిపోయిన అలాగా. ఎందుకంటే ఫోన్ అనే ఆలోచనే లేకుండా సినిమా చేసింది. పర్సనల్గా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, సినిమా చితక్ కొట్టేసింది. హారర్ సీన్స్ ఉన్నాయి భయ్య, హారర్ సీన్స్ ప్యాక్ అయిపోయింది లోపల. నాకు లిటరల్లీ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చైతన్య భరద్వాజ్ ఇచ్చాడు, చితక్ కొట్టేశాడు. హీరో అందరికీ తెలుసు, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు బాగానే చేస్తారు అని తెలుసు, కానీ ఇందులో చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ రోల్ ఎరక్కొట్టేసింది. క్లైమాక్స్ పోర్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ట్విస్ట్లు అదిరిపోయినాయి. ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు ఆ ట్విస్ట్లు. బేసిక్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డైరెక్షన్ కూడా చాలా కొత్త డైరెక్టర్ అనుకుంటా, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ రెండో పాయింట్ ఏంటి అని అంటే, హారర్ సినిమాలకి చాలా రోజుల తర్వాత నేను థియేటర్కి వెళ్ళి చూస్తున్నా, సినిమా చితక్కోట అవత లేసింది భయ్య. నన్ను అడిగితే అదిరిపోయింది అంతే, ఇంకా అంతకుమించి నేను చెప్పదలుచుకోలే. ఎందుకు అని అంటే, మనకు ఒక పాయింట్ ఉంటుంది, ఒక సినిమా ఎప్పుడైనా సరే ఆడాలి అని అంటే ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది ఉండాలి. ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది ఇందులో వర్కౌట్ అయింది, అంతమించి నేను ఇంకేం చెప్పలేను. సో ఇది వర్కౌట్ అయ్యింది. మీరు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళిపోండి, సినిమాని చూసేయండి, సినిమాని బతికించండి. ఎందుకు అని అంటే, సినిమా ఎంత బాగున్నా కూడా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి కలెక్షన్స్ తెప్పిస్తేనే ఇప్పుడున్న సినారియోలో సినిమా హిట్ అవుతున్నాయి. సో ఇది హిట్ టాక్ వచ్చిందంత మాత్రాన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టు కాదు. ఎందుకంటే దీంతో పాటే మిరాయి సినిమా వచ్చింది, మిరాయి కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అఫ్కోర్స్ నేను తర్వాత రివ్యూ పెడతా దీనికి సంబంధించి, మిరాయి చూస్తా. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తాడు. హారర్ సీన్స్కి అయితే ప్యాక్ అయిపోయినాయి కొన్ని సీన్స్, ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్కి అయితే థియేటర్లో ప్రతి ఒడు గుబేలమంటది గుండె. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వచ్చు. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సిన పర్ఫార్మెన్సెస్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంది, శాండీ మాస్టర్ అని చెప్పి రీసెంట్గా కొత్తలోక మూవీలో చేశారు ఆయన విలన్ కింద. ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది మీ అందరికీ ఆయనే విలన్ అనమాట, ఇంకా రివీల్ చేసేసిన ఆయనే విలన్. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ పీక్స్, నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ క్యారెక్టర్కి డైరెక్టర్ ఎలా రాసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆ థాట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ థాట్కి ఆయనే సూట్ అవుతాడు అని అనుకున్నాడో లేదో తెలియదు, కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు, చితక్కొట్టేశాడు యాక్టింగ్. సో నేను ఒకటే చెప్తా, థియేటర్కి వెళ్ళిపోండి, చూసేయండి. అట్ ద సేమ్ టైం మిరాయితో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అయిందని గుర్తించండి, సినిమాని మాత్రం బతికించండి. సినిమా బ్లాక్ బస్టర్ అయింది, నిలబెట్టండి, గొద్దండి స్టాంప్. మన వాళ్ళు తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపించండి. సో థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. బెల్లం బాబుకి మళ్ళీ మంచి కంబ్యాక్ పడింది, నాకైతే హ్యాపీగా ఉంది. మరే రివ్యూతో కలుద్దాం. మీ గణేష్ ఆకెల్లా, బాయ్.